మనకు కనిపించే ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు. మన రోజువారీ జీవితంలో సూర్యోదయానికి అత్యంత ప్రాధాన్యం కలిగి ఉంది. రోజు మొదలయ్యేది సూర్యోదయంతోనే. ఆ సూర్యోదయ సమయం ఎంత ఆహ్లాదంగా ఉంటే ఆ రోజంతా కూడా అంత సానుకూల ప్రభావాలు ఉంటాయని కూడా వాస్తు పండితులు, జ్యోతిష శాస్త్రనికులు, మన శాస్త్రం కూడా ఎప్పుడు కూడా మనకు వివరిస్తూ ఉంటాయి. ఒక అద్భుతమైన రోజు కోసం సూర్యోదయం వేళ ఎలాంటి శుభశకునాలు చూడాలో ఇప్పుడు తెలుసుకుందాం. సూర్యోదయం సమయంలో మనిషి పంచేంద్రియాలు సునిశ్చితంగా ఉత్తేజంగా ఉంటాయి. అందుకే సూర్యోదయం సమయంలో ముఖ్యమైన పనులు చేయాలి అని అంటారు. హిందూ ధర్మశాస్త్రాన్ని అనుసరించి విద్యార్థులంతా కూడా సూర్యోదయ సమయంలో చదువుకుంటే కనుక చదువు అనేది వారికి వంట పడుతుంది, వారు చదువుకున్నది జ్ఞాపక శక్తి ఉంటుంది అని కూడా మన శాస్త్రాలు, మన పెద్దవారు కూడా చెబుతూ ఉంటారు. హిందూ ధర్మశాస్త్రాన్ని అనుసరించి సూర్యోదయం వేళ మనకు కనిపించే కొన్ని శుభశకునాలు మనం ఆ రోజు పొందబోయే శుభ ఫలితాలను కూడా సూచిస్తాయి. మరి ఆ శుభ సంకేతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కరాగ్రే వసతే లక్ష్మి. మనం ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేవగానే 2 అరచేతులను చూసి నమస్కరించుకోవాలి. ఎందుకంటే మన అరచేతిలో అగ్రభాగంలో లక్ష్మీదేవి, మధ్య భాగంలో సరస్వతీదేవి, మూలంలో గౌరీదేవి కొలువై ఉంటారని కూడా శాస్త్రవచనం. ఒక వ్యక్తి జీవితంలో ఎదగడానికి కావలసిన బుద్ధినిచ్చే సరస్వతీదేవి, శక్తినిచ్చే గౌరీదేవి, ఆర్థిక పుష్టిని ఇచ్చే గౌరీదేవికి ఉదయాన్నే నమస్కరించడం వల్ల ఆ రోజు మనం చేసే పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తవుతాయి. ఉదయాన్నే ఇవి కనబడితే కనుక ఆ భక్తులకు శుభకరం. ఉదయాన్నే ఇంటి నుంచి బయటకు రాగానే చూడితో ఉన్న ఆవు కాని, దూడకు పాలు ఇస్తున్న ఆవు కాని కనబడితే ఎంతో శుభసూచకం. ఆ రోజు మీరు చేసే ప్రతి పనిలోనూ సానుకూలత ఉండడంతో పాటు ఆర్థిక ప్రయోజనాలు కూడా ఉంటాయని మన శాస్త్రం చెబుతోంది. ఈ మంగళకరం ధ్వనులతో కూడా భక్తులు శుభవార్తలు వింటారు. ఉదయాన్నే నిద్రలేచే సమయంలో శంఖనాదం, గుడిగంటల చప్పుడు, వేద మంత్రోచ్చారణ, ఆవు మెడలోని చిరుమువ్వల సవ్వడి వింటే కనుక ఆ రోజు తప్పకుండా శుభవార్తలు వింటారు. అంతేకాదు మన ఇంటికి ధనధాన్యాలు, సిరి సంపదలు కూడా పరిగెత్తుకుంటూ వస్తాయి. గతంలో అకస్మాత్తుగా ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి. పొద్దున్నే నిద్ర లేవగానే పాలు, పెరుగు చూడడం భవిష్యత్తులో అందుకోబోయే అదృష్టానికి సంకేతం కూడా. ఉదయాన్నే పక్షుల కిలకిల రావాలు, సన్నాయి మేళం వంటివి వింటే కనుక ఆ రోజు తప్పకుండా ఏదో మంచి జరుగుతుందని కూడా భక్తులందరూ అర్థం చేసుకోవాలి. ఇంట్లో ఇల్లాలు పూజ ఎంతో శుభప్రదం కూడా. సూర్యోదయం వేళ ఇంటి ఇల్లాలు ముంగిట్లో ముగ్గులు పెడుతూ అలా కనిపించినా, తులసి పూజ చేస్తూ కనిపించినా కూడా ఆ రోజు ఆ ఇంట్లో తప్పకుండా శుభకార్యాలు జరగడం కానీ, శుభకార్యానికి సంబంధించిన చర్చలు కానీ జరిగి తీరుతాయి. ఉదయాన్నే వాకిట్లో ఆవు పేడతో ఆ వాకిట్లో కల్లాపి చల్లడం కానీ, ముగ్గుల మీద ఆవు పేడతో గొబ్బెమ్మలు పెట్టడం కానీ చూస్తే జీవితంలో ఇక తీరవు అనుకున్న సమస్యల నుంచి పరిష్కారం దొరుకుతుంది. సూర్యోదయం సమయంన ఆ రోజు మొత్తం మీద ప్రభావవంతమైన సమయం. ఈ సమయంలో ప్రశాంతంగా మంగళకర ధ్వనులు వింటూ సానుకూల విషయాలపై దృష్టి సారిస్తే లెక్కలేనన్ని శుభ ఫలితాలు పొందవచ్చని కూడా మన శాస్త్రం చెబుతోంది. కాబట్టి ఈ పరిహారాలు పాటిద్దాం. ప్రతి ఉదయాన్ని శుభోదయంగా మార్చుకుందాం.